సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 3వ సంవత్సరాలకి అడుగు పెట్టడానికి దేవుడు ఎంతకన్నా కృపనిచ్చాడు. అయితే ఈ 3 సంవత్సరాల్లో కూడా దేవుడు అనేకమైన ప్రార్థనలకు ఆయన మనందరికీ కూడా జవాబులు అనుగ్రహించాడు. సో చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించాడు. మనకి ఏది అవసరమో ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా అది మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. సో ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు వారి జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి మన మినిస్ట్రీ పేరేంటిది? జేఎస్ఎం మినిస్ట్రీస్. ఏం పేరు? జేఎస్ఎం మినిస్ట్రీస్. అంటే జీసస్ సేవ్స్ మీ. జేఎస్ఎం అంటే అర్థం ఏంటంటే జీసస్ సేవ్స్ మీ మినిస్ట్రీస్. ఈ యొక్క పేరు ఎలా పెట్టడం జరిగిందంటే, దేవుడు సేవకు పిలుచుకున్న తర్వాత ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ద్వారా నాతో మాట్లాడాడు. ఆ మాటే ఇక నేను ప్రింట్ చేయించాను. చూసారా ఎంత? సామెతలు చూడండి ఒకసారి. సామెతలు 24వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఉంది, చదవండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. మన మినిస్ట్రీ పెట్టడానికి ఏ వాక్యము ఆధారం అంటే సామెతలు 24వ అధ్యాయము 11వ వచనము ఆధారంగా మనము ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. ఏదో ఆలోచించి మనుషుల యొక్క జ్ఞానంతో ఈ పేరు పెడితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇంత స్టైల్గా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు మనం ఆలోచన చేయలేదు. ఏది చేసినా మొదట ప్రార్థన చేయడం, ప్రార్థనలో ప్రభువు మనకి ఏదైతే చెప్తాడో, ఇప్పటి వరకు కూడా మనం మందిరము కట్టబడి ఇన్ని సంవత్సరాలు అయింది, ఆ తర్వాత ఆ ముందు ఇంటిలో మనం నడిపించేవారిని, సేవకు వచ్చిన సంఘ పరిచయం స్టార్ట్ చేసిన నాటి నుండి నేటి వరకు కూడా సంఘములో ఏది చేయాలన్నా దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఏది కూడా చేయలేదు. దేవుడికి స్తోత్రం. సో ఆ మాట ప్రకారము, ఆ వాక్య ప్రకారమే మనము జేఎస్ఎం మినిస్ట్రీస్ అని పెట్టడం జరిగింది. మినిస్ట్రీ ఇన్ ద సెన్స్ ఏమొస్తుందంటే, ఈ మినిస్ట్రీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక డిపార్ట్మెంట్ లేదా ఒకటి ఏంటంటే సంఘ పరిచర్య. మినిస్ట్రీలో ఒక పరిచర్య ఏంటిది? సంఘ పరిచర్య. ఆ సంఘానికి దేవుడిచ్చిన పేరు ఏంటంటే కల్వరి బెతెస్దా ప్రేయర్ టెంపుల్. చెప్పండి, కల్వరి బెతెస్దా ప్రేయర్ టెంపుల్. అది మన చర్చ్ నేమ్. మన మినిస్ట్రీ పేరేంటిది? జేఎస్ఎం మినిస్ట్రీస్. ఏం మినిస్ట్రీస్? జేఎస్ఎం మినిస్ట్రీస్. సో దేవుడు ఆ పేరు ఇవ్వడం జరిగింది. చూస్తారా, ఇందులో ఒక పిక్చర్ ఉంది, కనిపిస్తుందా? ఏటా పిక్చర్? దేవుని హస్తం ఒక మనిషిని లాగుతున్నట్టుగా, పైకి లేవనెత్తుతున్నట్టుగా కనిపించింది. ఈ యొక్క పిక్చర్ కూడా దేవుడు నాకు దర్శనంలో చూపించిన ఆ పిక్చర్. అది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ పిక్చర్ చూపించి నశించిపోతున్న మనిషిని లేదా ఆత్మీయ జీవితంలో పడిపోయిన మనిషిని దేవుడు లేవనెత్తినట్టుగా దర్శనాన్ని చూపిస్తే, ఆ దర్శనాన్ని ఒక పిక్చర్గా మార్చి ఈరోజు ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం ఏది చేసినా దేవుని యొక్క ప్రమేయం లేకుండా, ప్రార్థన లేకుండా ఏది చేయము. అంత సాహసం ఇప్పుడు దాకా చేయలేదు. ఏదైనా దేవుని దగ్గర నుంచే మనకి జవాబు రావాలి. అదే మనకి ఆశీర్వాదం.